ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుని సందేశం ఏంటి అంటే, పదే పదే మీకు ఇలాంటి సంకేతాలు కనపడితే డబ్బు మీ ఇంటికి రాబోతుందని అర్థం. స్వయంగా కైలాసంలో ఉన్న శివుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఇది. చూడకపోతే మీరు ఎంతో లక్కీ ఛాన్స్ అనేది మిస్ చేసుకోగలరు. కాబట్టి ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఆ పరమశివుని అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు సుఖాలు అనేవి రాత్రి పగళ్ళ లాంటివి. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా వస్తుంది. అలానే మన జీవితంలో కష్టాలు ఎంత ఎక్కువ ఉంటే రానున్న రోజుల్లో అంత గొప్ప అదృష్టం మన కోసం వేచి ఉందని అర్థం. కానీ చాలామందికి అదృష్టం వచ్చే ముందు ప్రకృతి మనకు పంపే సంకేతాలు తెలియక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే ఆ విశేషమైన కథనం సాక్షాత్తు ఆ దైవం మన ఇంటికి వచ్చే ముందు పంపే 5 అద్భుతమైన సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల్లో మహర్షులు దేవుళ్ళు స్వయంగా వివరించిన పరమ సత్యాలు ఎవరైతే ఇది శ్రద్ధగా మనసు పెట్టి ఆఖరి వరకు వింటారో వారి జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే మంచి విషయాలు వినడం అనేది అది అదృష్టమే. అవును, పరమశివుని అనుగ్రహం మీకుంటే ఖచ్చితంగా ఇది మీరు ఆఖరి వరకు విని అర్థం చేసుకోగలరు. మీ ఇంటిపై శివుని అనుగ్రహం ఉందో లేదో కూడా తెలుసుకోగలరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇది ఆఖరి వరకు వినండి, ఎక్కడా కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. అప్పుడే మీకు పూర్తి ఫలితం ఉంటుంది. పూర్వకాలంలో నైమిసారణ్యం అనే ఒక అడవిలో సోనకుడు మొదలైన మహర్షులందరూ ఒకే చోట చేరి లోక కన్యాణం కోసం యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సూత మహర్షిని చూసి మిగిలిన ఋషులందరూ నమస్కరించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఓ మహాజ్ఞాని, ఈ కలియుగంలో మనుషులు ఎంత కష్టపడ్డా తగిన ఫలితం రావడం లేదు. దరిద్రం అనే చీకటి వారి ఎల్లను పట్టి పీడిస్తుంది. అసలు ఒక మనిషి ఇంటికి దరిద్రం పోయి ఐశ్వర్యం రాబోతుంది అని తెలిపే సంకేతాలు ఏంటి? ఇక సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఏవైనా గుర్తులు కనిపిస్తాయని అడిగారు. అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు కైలాసంలో పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. ఇక అద్భుతమైన సంభాషణలను ఇప్పుడు మీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి అని ప్రారంభించారు. కైలాస పర్వతం మీద పరమశివుడు ధ్యానంలో ఉన్నారు. లోకమంతా ప్రశాంతత. అప్పుడు జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుని పాదాల చెంతకు చేరి, స్వామి, భూలోకంలో మీ భక్తులు పడుతున్న కష్టాలను నేను చూడలేకపోతున్నాను. కొందరికి ఎంత సంపాదించిన చేతిలో రూపాయి మిగలడం లేదు, మరికొందరికి ఊహించినంత ధనం వచ్చేస్తుంది. అసలు ఒక మనిషి తలరాత మారబోతుందని, వారి ఇంటికి మహాలక్ష్మిది రాబోతుందని వారికి ఎలా తెలుస్తుంది? వారు ఆ సంకేతాలను ఎలా గుర్తించాలి అని అడిగింది. కళ్ళు తెరిచి పార్వతి, నువ్వు అడిగిన ప్రశ్న లోకానికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయనేది నిజమే. కానీ ప్రకృతి ఎప్పుడూ కూడా రాబోయే మంచిని చెడును ముందుగా సూచిస్తుంది. వర్షం వచ్చే ముందు నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముకోవడం, చల్లటి గాలి వీచడం ఎలా జరుగుతుందో అలానే ఒక ఇంటికి అదృష్టం వచ్చే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనపడతాయి. కానీ మాయలో మునిగి ఉన్న మానవులు వాటిని గమనించలేరు. ఎవరైతే ఈ గుర్తులను గమనించి తాము సిద్ధం చేసుకుంటారో వారి ఇంట్లో సిరి సంపదలు శాశ్వతంగా ఉంటాయి. ఈ 5 ప్రధాన గుర్తులు ఏంటో, అవి కనిపించినప్పుడు మనిషి ఏం చేయాలో వివరంగా చెబుతాను అని పరమేశ్వరుడు మొదలెట్టారు. సృష్టిలో ప్రతీదీ కూడా శక్తి స్వరూపమే. ఎప్పుడైతే ఒక వ్యక్తికి మంచి రోజులు మొదలవుతాయో వారి చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు వస్తుంది. మొట్టమొదటిది నిద్ర, మేల్కొలుపు. సాధారణంగా మనుషులు అలారం పెట్టుకొని లేదా ఎవరైతే లేపితే గాని నిద్రలేవరు. కానీ ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారికి బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. అది కూడా ఎవరో లేపినట్లు కాకుండా మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటూ నిద్రలేస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి మనసు దైవ చింతన వైపు మళ్ళితే అది సామాన్యమైన విషయం కాదు. ఆ సమయంలో దేవతల సంచారం భూమి మీద ఎక్కువగా ఉంటుంది. నీ అంతరాత్మ ఆ దైవిక శక్తిని గ్రహించి నిన్ను నిద్రలేపుతుంది. ఎవరికైతే వరుసగా కొన్ని రోజుల పాటు ఇలా బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో వారు త్వరలోనే ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం. వారి జీవితంలో ఉన్న చీకటి పోయి వెలుగు రాబోతుంది అనడానికి ఇదే తొలి సంకేతం. ఈ సమయంలో లేచిన వెంటనే మళ్లీ దుప్పటి కప్పుకొని పడుకోకూడదు.
ఈ సమయంలో లేచి చేతులు చూసుకొని ఇష్ట దైవాన్ని స్మరించుకుంటే ఆ రోజు మొత్తం అద్భుతం. ఆ సమయంలో మనసులో ఏ సంకల్పం తీసుకున్నా అది నెరవేరుతుంది. పరమేశ్వరుడు ఇంకా ఇలా కొనసాగించారు. పార్వతి కేవలం నిద్ర లేవడమే కాదు, కలలో కనిపించే దృశ్యాలు కూడా రాబోయే అదృష్టాన్ని సూచిస్తాయి. మనిషి నిద్రలో ఉన్నప్పుడు అతని సూక్ష్మ శరీరం ఈ విశ్వంలో అనుసంధానమై ఉంటుంది. అందుకే రాబోయే కాలం గురించి కలల రూపంలో సంకేతాలు వస్తాయి. ఒక వ్యక్తికి కలలో పదే పదే నీరు కనిపిస్తే అది ధనప్రాప్తికి సంకేతం. నిండుగా ఉన్న చెరువు కానీ లేదా వర్షం కురుస్తున్నట్లు కానీ కలలో కనపడితే లక్ష్మీదేవి ఆ ఇంటి వైపు అడుగులు వేస్తుందని అర్థం. నీరు అనేది సంపదకు, ప్రవాహానికి ప్రతీక. అలానే కల్లో తామర పువ్వులు, ఏనుగులు సంఘం లేదా ఆవు కనిపిస్తే అది సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చిన పిలుపుగా భావించాలి. ముఖ్యంగా తెల్లటి పాము కల్లో కనిపిస్తే భయపడద్దు, అది అద్భుతమైన రాజయోగానికి గుర్తు. ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎవ్వరికీ చెప్పొద్దు, రహస్యంగా ఉంచినప్పుడే వాటికి శక్తి పెరుగుతుంది. ఇవి కేవలం మనిషికి కనిపించే గుర్తులు మాత్రమే. కానీ ఇంటి వాతావరణంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. అవేంటో తెలుసా? పార్వతీదేవి ఆసక్తిగా, స్వామి ఇంటి వాతావరణంలో వచ్చే మార్పుల గురించి చెప్పండి అని, ఎలా ఉంటాయని అడిగింది. అప్పుడు శివుడు, ఒక ఇంటికి లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అంతవరకు ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు పడే భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు వాళ్ళ మధ్య ఎందుకో తెలియని అనురాగం పెరుగుతుంది. గొడవలు తగ్గి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది. ఇంటికి వెళ్ళగానే మనసుకు ఏదో తెలియని హాయి ఉంటుంది. బయట ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటి గుమ్మం లోపలికి అడుగు పెట్టగానే అంతా మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తారు. ఆ ఇంట్లో దేవతా శక్తులు సంచరిస్తున్నాయని అర్థం. కలహాలు లేని చోట, కల్మషం లేని చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయాలని అనిపిస్తుందో, ఎప్పుడైతే ఒకరికొకరు సహాయం చేసుకోవాలని బుద్ధి పుడుతుందో, అప్పుడు ఆ ఇల్లు దేవాలయంతో సమానం. అలాంటి ఇంటిని వెతుక్కుంటూ సిరి సంపదలు వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన గుర్తు. ఎందుకంటే లక్ష్మీదేవికి మరో పేరు శాంతి. శాంతి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవిని ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, జంతువులకు, పక్షులకు భవిష్యత్తును పసిగట్టే శక్తి మనుషుల కంటే ఎక్కువ. మీ ఇంటికి అదృష్టం రాబోతుంది అంటే మీ ఇంటి చుట్టూ ఉన్న మూగ జీవాల ప్రవర్తనలు మార్పు వస్తుంది. ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం దగ్గరికి పిచ్చుకలు వచ్చి కిలకిల అరుస్తే అది శుభశకునం. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొడుతుంది. అలానే రంగురంగుల సీతాకోక చిలుకలు మీ ఇంట్లోకి అనుకోకుండా వస్తాయి. అవి తమతో పాటు శుభవార్తలను కూడా తీసుకొస్తాయి. ముఖ్యంగా నల్లని చీమలు గుంపులు గుంపులుగా బియ్యం డబ్బా దగ్గరకు కానీ లేదా గోడల మీద కానీ కనిపిస్తే వాటిని చంపద్దు. చీమలకు కాస్త ఆహారం దొరుకుతుందంటే ఆ ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదని ప్రకృతి చెబుతున్నట్లే లెక్క. చీమలకు పంచదార లేదా బియ్యపిండి వేయడం వల్ల శని ప్రభావం తగ్గి ధనలాభం కలుగుతుంది. అలానే వెళ్ళేప్పుడు ఆవు అకస్మాత్తుగా ఇంటి గేటు దగ్గరకు వచ్చి ఆగినా లేదా అరిచినా అది సాక్షాత్తు గోమాత ఆశీర్వాదమే. ఆవులో సకల దేవతలు ఉంటారు. ఆవు మీ ఇంటి వైపు చూసిందంటే దేవతలందరూ మీ ఇంటిని ఆశీర్వదిస్తున్నారని అర్థం. వెంటనే గోమాతకు అరటిపండు కానీ గడ్డిని కానీ తినిపిస్తే పట్టిందల్లా బంగారమే. పార్వతి ఇవే కాదు, శరీరంలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. ముఖ్యంగా కుడివైపు శరీరం అదిరితే పురుషులకు, ఎడమవైపు శరీరం అదిరితే స్త్రీలకు శుభం. అకస్మాత్తుగా అరచేతిలో దురద పుడితే త్వరలోనే చేతికి డబ్బు వస్తుంది. ఇవన్నీ కూడా మన నాడుల్లో ప్రవహించే శక్తిలో వచ్చే మార్పుల వల్ల జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మనిషి ఆలోచన విధానంలో వచ్చే మార్పు. ఎవరైతే అప్పటిదాకా ప్రతికూల ఆలోచనలతో, నిరాశతో ఉంటారో ఇక వారికి తెలియకుండానే వారిలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. నేను ఏదైనా సాధించగలననే నమ్మకం ఉంటుంది. మనసులో అనవసరమైన భయాలు పోతాయి. ముఖంలో ఒక తెలియని కళ, తేజస్సు వస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని చూసి ఈ మధ్య మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారని అంటారు. నిజానికి మీ దగ్గర డబ్బు ఇంకా రాకపోయినా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే విజయం వచ్చే ముందు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే లక్ష్మీదేవికి సోదరు లాంటిది. చెప్పిన విషయాలు విన్న పార్వతీదేవి సంతోషించింది. కానీ ఆమెకు మరో సందేహం. స్వామి, ఇవన్నీ సాధారణ గుర్తులు కదా, మరి ఖచ్చితంగా ఇంట్లో మన కళ్ళ ముందు కనిపించే వస్తువుల ద్వారా ఏవైనా సంకేతాలు తెలుస్తాయని అడిగింది. అప్పుడు శివుడు, తప్పకుండా పార్వతి, మన ఇంట్లో ఉండే అద్దం, చీపురు, గడప, ఈ 3 వస్తువుల అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని పసిగడతాయి. ఇవి నిర్జీవమైన వస్తువులే, అయినా వీటికి శక్తిని గ్రహించే గుణం ఉంది.
ఉదాహరణకు ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మీకు మీ ముఖం చాలా కాంతివంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తే ఆ రోజు మీకు మేలు జరుగుతుందని, అలా కాకుండా ముఖం వికారంగా నల్లగా అనిపిస్తే ఏదో సమస్య రాబోతుందని అర్థం. అద్దం మన ప్రతిబింబాన్ని మాత్రమే కాదు, మన ఆరాను కూడా, అంటే మన చుట్టూ ఉండే శక్తి వలయాన్ని కూడా చూపుతుంది. అలానే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరైనా చీపురుతో ఇల్లు ఊడుస్తూ కనిపిస్తే అది మంచి శకునమే. లక్ష్మీదేవికి చీపురంటే చాలా ఇష్టం. ఎందుకంటే అపరిశుభ్రతను తొలగించేది చీపురు. కాని ఆ చీపురుని ఎక్కడ పడితే అక్కడ విసిరేయకూడదు, నిలబెట్టి ఉంచకూడదు, దాన్ని ఎప్పుడు దాచి ఉంచాలి. ఒక ఇంటి గడప విషయానికి వస్తే దీని గురించి చాలా రహస్యాలున్నాయి. గడప అనేది కేవలం రాయి లేదా చెక్క కాదు, అది ఇంటికి రక్షణ కవచం. కులదేవత గడప మీద నివాసం ఉంటుంది. అందుకే గడపను ఎప్పుడూ శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఎప్పుడైతే మీ ఇంటి గడప దగ్గర కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయో అప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోండి. ఆ వస్తువులు ఏంటని పరమేశ్వరుడు చెప్పబోతుండగా పార్వతీదేవి వింటుంది. కానీ గడప దగ్గర కనిపించే ఆ వస్తువుల గురించి చెప్పే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొన్నిసార్లు అదృష్టం వచ్చే ముందు మనకి కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. దేవుడు మనకు గొప్ప నిధిని ఇచ్చే ముందు ఆ నిధిని కాపాడుకునే శక్తి మనకు ఉందా లేదా అని చూస్తాడు. ఆ సమయంలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. చేస్తున్న పనిలో ఆటంకాలు. అంత మాత్రాన నిరాశ చెందొద్దు. అది కేవలం పరీక్షే. ఆ సమయంలో ఓర్పుగా ఉంటే తర్వాత వచ్చే ఫలితం ఊహకందనిదై ఉంటుంది. ఇప్పుడు మీకు 5 ప్రధానమైన అత్యంత శక్తివంతమైన సంకేతాలను వివరిస్తాను. ఇవి గనుక ఎవరి అనుభవంలోకి వస్తాయో వారు కోటీశ్వరులవుతారు. అందులో మొదటిది సువాసన. ఇంట్లో అకస్మాత్తుగా ఎక్కడి నుండో మంచి సువాసన వస్తుంది. అగరబత్తులు వెలిగించకపోయినా, పూలు లేకపోయినా ఒక పవిత్రమైన సుగంధం, అంటే చందనం వాసన కానీ, మల్లెపూలు కానీ లేదా కర్పూరం కానీ మీకు అనిపిస్తుందా? ఇది సామాన్యమైన విషయం కాదు. దేవతలు సూక్ష్మ రూపంలో సంచరిస్తున్నప్పుడు వారి శరీర సుగంధం ఆ ప్రదేశం అంతా వ్యాపిస్తుంది. మీ ఇంట్లో అలాంటి సువాసన వస్తే మీ పితృదేవతలు, మీ ఇష్టదైవం ఇంటికి వచ్చారని అర్థం. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేదా ఎప్పటి నుండో ఆగిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది. రెండవది చిన్నపిల్లల ప్రవర్తన. చిన్నపిల్లలు దేవుడితో సమానం. వారిది కల్మషం తెలియదు. ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినప్పుడు వారు మీ ఇంట్లో ఆనందంగా ఆడుకుంటూ నవ్వుతూ ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోయినట్లే. అలా కాకుండా పిల్లలు ఇంట్లోకి రాగానే ఏడవడం మొదలెడితే లేదా భయపడితే ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉంది అని అర్థం. ఎప్పుడైతే చిన్న పాప లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆడపిల్ల మీ ఇంటికి నవ్వుతూ వస్తుందో అప్పుడు ఆమెతో పాటు సిరి సంపదలు కూడా వస్తాయి. మూడవ సంకేతం వింటే ఆశ్చర్యపోతావు పార్వతి. అది ఏంటి అంటే మనకు తెలియకుండా చేసే దాన ధర్మాలు. ఒక వ్యక్తికి మంచి రోజులు వచ్చే ముందు అతని మనసు దానం చేయడానికి ఇష్టపడుతుంది. జేబులో డబ్బులు తక్కువగా ఉన్నా సరే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలనిపిస్తుంది. ఎప్పుడైతే మీ దగ్గర తక్కువ ఉన్నా సరే పక్కవారికి సాయం చేయాలన్న ఆలోచన బలంగా ఉంటుందో అప్పుడు మీరు దైవానికి దగ్గరే అని అర్థం. ఆ త్యాగ గుణమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ప్రకృతి నియమం ప్రకారం మనం ఏదిస్తామో అదే మనకు వస్తుంది. అది డబ్బు, ప్రేమ, సహాయం ఏదైనా సరే. ఇప్పుడు 4వ సంకేతం అరుదుగా ఉంటుంది. మీ ఇంటి ఆవరణలో లేదా ఇంటి పైకప్పు మీద ఏదైనా పక్షి గూడు కట్టుకుంటే అది మంచిది. పక్షులు ఎక్కడ సురక్షితంగా అనిపిస్తే అక్కడ గూడు కడతాయి. మీ ఇంటిని అవి సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకున్నాయంటే మీ ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉందని అర్థం. ముఖ్యంగా పిచ్చుకలు, పావురాలు గూడు కడితే వాటిని పాడు చేయొద్దు. వాటికి రోజు గుప్పెడు గింజలు వేయండి. ఆ పక్షులు ఉన్నంతకాలం మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. గబ్బిలాలు, గూడ్లు, తేనెటీగలు ఇంట్లో గూడు కడితే మాత్రం అది మంచిది కాదు. వాటిని సున్నితంగా తొలగించాలి. ఇక 5వది అలానే అత్యంత కీలకమైనది. ఇది నేరుగా డబ్బుకు సంబంధించిన విషయం. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు దారిలో మీకు ఎవరైనా చేతి నుండి జారిపడిన డబ్బులు కానీ, నాణ్యాలు కానీ కనిపిస్తే అది లక్ష్మీదేవి మీకు ఇస్తున్న సూచన. దాని అర్థం ఆ డబ్బుని తీసుకోమని కాదు, కానీ ఆ ధనం మీకు ఎదురు వస్తుందని అర్థం. అలా ఆ డబ్బును మీరు తీసుకొని దాన్ని దేవుడి హుండీలో వేయడం కానీ, లేదా పేదవారికి ఇవ్వడం కానీ చేయాలి. అంతేకాని సొంతానికి వాడుకోకూడదు. ఇలా దొరికిన దాన్ని పూజ గదిలో దాచుకుంటే అది ధన ఆకర్షణ యంత్రంలా ఉంటుంది. పార్వతీదేవి ఇవన్నీ వింటూ మైమర్చిపోయింది. స్వామి అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఇంట్లో ఉండే స్త్రీలు చేసే పనుల వల్ల కూడా లక్ష్మీదేవి ఆకర్షితులవుతుందా అని అడిగింది.
ఒక ఇల్లాలు ఉదయాన్నే లేచి చేసే ఏ పని వల్ల దరిద్రం పారిపోయి అదృష్టం వస్తుంది అని అడిగింది. దానికి శివుడు నవ్వి, స్త్రీ ఇంటికి మహాలక్ష్మి, ఆమె చేతిలోనే ఆ ఇంటి అదృష్టం ఉంటుంది. ఉదయాన్నే లేచి స్త్రీలు చేసే ఒక చిన్న పని వల్ల ఆ ఇంటి తలరాత మారుతుంది. కానీ ఆ రోజుల్లో చాలామంది స్త్రీలు ఆ పని చేయడం మర్చిపోతున్నారు. అందుకే ఇంట్లో ప్రశాంతత ఉండడం లేదు. అసలు ఆ పని ఏంటి, ఏ సమయంలో చేయాలి, దానివల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటి అనే విషయాలు చెబుతాను. సాయంత్రం వేళ దీపం పెట్టేటప్పుడు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల లక్ష్మీదేవి వెనక్కిపోతుంది. ఆ పొరపాటు ఏంటో తెలిస్తే ఎవ్వరూ కూడా దాన్ని చేయరు. ఆ రహస్యం ఏంటి అంటే, సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం పూర్తిగా మూసేసి ఉంచకూడదు. అది లక్ష్మీదేవి ఇంటికి లోపలికి రావడానికి అడ్డుగా ఉంటుంది. సాయంకాలం సూర్యుడు అస్తమించి చంద్రుడు ఇంకా పూర్తిగా రాకముందే సమయాన్ని గోధుల వేళ అంటారు. ఆ సమయం చాలా శుభ్రమైనది, శక్తివంతమైనది. అప్పుడు లక్ష్మీదేవి తన వాహనమైన గొడ్లగూబం మీద కాకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో కలిసి గరుడ వాహనం మీద లోక సంచారం చేస్తుంది. భార్యాభర్తలు కలిసి వచ్చేటప్పుడు మనం తలుపులు మూసేస్తే అది వారిని అవమానించినట్లే. అందుకే సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఇంటి సింహద్వారం, ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి. కనీసం ఒక్క తలుపైన తీసి ఉంచాలి. అంతేకాదు పార్వతి, ఆ సమయంలో ఇల్లాలి చేతిలో దీపం వెలుగుతూ ఉండాలి. ఎక్కడైతే సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర అలానే దేవుడి దగ్గర దీపం వెలుగుతుందో అక్కడ చీకటి అనే దరిద్రం పోతుంది. దీపం వెలిగించిన తర్వాత ఇంటి ఇల్లాలు ఆ దీపానికి నమస్కరించి ఇంటి ప్రధాన ద్వారం బయట నిలబడి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. అమ్మవారు, మా ఇల్లు సిద్ధంగా ఉంది, మా ఇంటిని మీ కరుణతో నింపమ్మా అని ఒక్క మాట అనుకుంటే చాలు. అమ్మ కరిగిపోతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో చాలామంది ఈ సమయంలో తలుపులు మూసేసి నిద్రపోవడం లేదా అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం చేస్తున్నారు. సంధ్యా సమయంలో నిద్రపోవడం, జుట్టు దువ్వుకోవడం, గోళ్లు కత్తిరించడం, ఏడవడం, తిట్టడం, ఈ పనులు చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు. దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఎస్ అని కానీ ఓం నమః శివాయ అని కానీ టైప్ చేయండి. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.